ఆశీర్వాదం ఇస్తామని బంగారం నొక్కేయాలనుకున్నారు దొంగ బాబాలు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు శ్రీధర్ తెలుపుతూ, మా హోటల్కు స్వాములు వచ్చి అన్నం తిన్న తర్వాత డబ్బులు అడుగుతూ, మేము బాబాలం, మమ్ములను డబ్బులు అడగవద్దు అని అన్నారు. మీ ఇంటికి దోషం ఉంది అని చెంబులో నీరు ఇచ్చి కూర్చో అన్నారు. నీ బంగారం ఉంగరం చెంబులో వేయమన్నారు. వేసిన తర్వాత రేపు ఉదయం తీసుకోమన్నారు. వెంటనే అతనికి అనుమానం వచ్చి స్వాములను పట్టి నిలదీశాడు. చేతి బంగారం రింగ్ ఎత్తుకెళ్లాలని చూసిన దొంగ బాబాలను గ్రామస్తులతో కలిసి పరిగి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. अम्मा नातल मोटल వాళ్ళతో పాటుగా ఆ నలుగురితో ఐదు నన్ను కూడా ఇంట్లో బాలి జిల్లా గ్రామం శ్రీధర్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్ అని వచ్చిండ్రు సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటని చెప్పి బయటికి వెళ్ళాను. నాకు జ్వరం వచ్చి తింటాం అనుకున్నా. బయటికి వెళ్ళేసరికి తిన్నారు. తినే నా కౌంటర్ దగ్గరికి వచ్చిండు. మేము స్వామి తుర్కలో మాట్లాడాము. స్వామీజీ अच्छा करते तुम लोगों को सब अच्छा ना बोलने के बाद क्या बोले घर में जाएंगे बोल के बोले घर में क्या है तो क्या करे उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले डालने के बाद क्या करे रस्सी बना తాడుగట్టమన్నారు. తాడుగట్ట మనకి ఏమైంది నువ్వు పొద్దుగాలది ఇప్పుడు మా సెంబు దియ్యాక ముట్టకని చెప్పింది. నేను నాకు డౌట్ వచ్చింది. నా ఉంగరం తీసుకుని అందేసి పొద్దుగాల 9 గంటల కింద తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఉంగరం అందరూ తీసి అందులో రాయన్నారు. నొల్లి పెట్టేసరికి ఉంగరం ఇచ్చి దొంగని పోతున్నారు. పట్టుకుని కొరకల ఇంత శాఖలాగా రాడుండే ఇట్లా కొట్టి వెళ్ళిపోయిన చూస్తే కింది కొరిగినాయి. కింద పడ్డ వేరే ఉండే హోటల్లో పోయి పట్టుకున్నారు. పట్టుకుని ఇంకో నాకు జరిగిన నష్టం ఇంకోరు వేరేలో జరగద్దని ఆలోచన చేసి నేను కంప్లైంట్ ఇచ్చింది.